ఓం శ్రీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓం సాయి ట్రావెల్స్ బస్సును సికింద్రాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి గోవా వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ప్రయాణికులు అందరూ మియాపూర్ రావాలని ట్రావెల్స్ యాజమాన్యం ఫోన్ చేసి పెట్టేసింది. చేసేది లేక ప్రయాణికులు మియాపూర్ వెళ్లి బస్ ఎక్కారు. అయితే అందులో సౌకర్యాలు ఏమీ లేవని ప్రయాణికులు అడగగా డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్ రహదారిపై బస్సు వదిలేసి వెళ్లిపోయారు. ట్రావెల్స్ యాజమాన్యం కూడా ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించకపోవడంతో రాత్రి 100 నెంబర్కి ఫోన్ చేశారు. రామచంద్రాపురం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ప్రయాణికులందరూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అటు గోవాకు వెళ్లలేక పిల్లలతో రాత్రంతా పడిగాపులు కాయడంతో ఓం శ్రీ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. కార్నాక అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పారు. నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా మమ్మీ ఎక్కువ క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు. మళ్ళీ నేను అడిగితే కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి? మళ్ళీ ఆయన మమ్మల్ని తిడుతున్నారు, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడితే మేము ఏమనాలి? సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు. వస్తే మెట్రోలోనే పే చేస్తారంట. ఇప్పుడు నేను మళ్ళీ కార్నాక నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా రూడ్గానే మాట్లాడుతున్నాయి. కండిషన్ కూడా లేదు, ప్లస్ ఇంకా డ్రైవర్ కండిషన్ అంటే ఆయన కూడా మంచి రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. నేను నైట్ నుంచి మేము ఇక్కడే ఉండిపోయాం పోలీస్ స్టేషన్లో. మేము మాత్రం సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యాము. ఇక్కడ మమ్మల్ని బాగా టార్చర్ చేశారు.